గురుభ్యో నమః. గురుడు ఆరవ భావంలో జన్మచక్రం ఆరవ భావం అనేది మీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, పని భారము, ఉద్యోగము, ఆరోగ్యము, కరువు మరియు కోర్టు కేసుల సంబంధం అన్న విషయాలు చూపించే గృహంగా పరిగణించబడుతుంది. ఈ భావం చాలా సున్నితంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇక్కడ గ్రహాల ప్రభావం మానవుని జీవితాన్ని నేరుగా తాకుతుంది. కొన్నిసార్లు విజయం లభిస్తుంది, కొన్నిసార్లు అకస్మాత్తుగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఈ భావంలో బృహస్పతి వంటి పెద్ద శుభగ్రహం ఉన్నప్పుడు దాని ప్రభావాలు చాలా ఆసక్తికరంగా మారుతాయి. బృహస్పతి జ్ఞానము, అవగాహన మరియు నమ్మకము, వృద్ధి మరియు మంచి పనుల కారకమైన గ్రహం. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ సానుకూల శక్తిని తప్పకుండా విడుదల చేస్తుంది. కానీ గృహం యొక్క పరిస్థితి సరిగ్గా లేకపోతే, బృహస్పతి బలహీనంగా ఉంటే దీని వ్యతిరేక ప్రభావాలు కూడా ఏర్పడతాయి. ఆరవ భావంలో బృహస్పతిని అర్థం చేసుకోండి అంటే ఇది అవసరమైన అర్థం చేసుకోవడానికి చాలా అవసరమైన యోగాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఇది మీ కెరియరు, ఆరోగ్యము, ఆఫీస్ జీవితం, సామాజిక వర్గాలు మరియు ప్రత్యర్థుల ప్రవర్తనకు కూడా ప్రభావితం చేస్తుంది. చాలామంది ఆరవ భావన ఉండడం వల్ల బృహస్పతి బలహీన పడిపోతారని అనుకుంటారు, కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు. నిజమైన తేడా ఏమిటంటే చక్రంలో మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి, బృహస్పతి ఏ రాశిలో ఉంది మరియు దాని దృష్టి ఏ గ్రహాల పైన పడుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహం చాలా బలంగా ఉంటే శత్రువులు కూడా స్నేహితుల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు మరియు పనిలో అకస్మాత్తుగా పెరుగుదల ఉంటుంది. అదే కనుక బలహీనంగా ఉంటే చిన్న తప్పు కూడా పెద్ద ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు, దాని ప్రతికూల ప్రభావాలు మరియు మీ జీవితాన్ని మెరుగుపరచగల సులభమైన చర్యలు తెలుసుకుంటారు. ఆరవ భావన బృహస్పతి, దానికి సానుకూల ప్రభావాలు. శత్రువులు తమంతట తాము వెనక్కి వెళ్తారు. బృహస్పతి ఇక్కడ ఉంటే ప్రత్యర్థుల పథకాలు బలహీనం చేస్తుంది. మీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు ప్రణాళిక ఉంటే ఎక్కువ కాలం నిలబడదు. ఉద్యోగంలో, ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. బృహస్పతి బలంగా ఉంటే మీ బాసు లేదా సీనియర్తో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పనిలో వృద్ధి లభిస్తుంది. అకస్మాత్తుగా ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లభించవచ్చు. ఆరోగ్యంలో మెరుగుదల, మనసులో సానుకూలత. ఆరవ భావం ఆరోగ్యానికి సంబంధించింది. బృహస్పతి కంటే అనారోగ్యం నుండి త్వరగా కోలుకునే శక్తినిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కరువు లేదా రుణం నుండి ఉపశమనం. ఇలాంటి వ్యక్తులు రుణం తీసుకోవడానికి తక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడైనా తీసుకోవాల్సి వస్తే కనుక త్వరగా తిరిగి చెల్లించే సామర్థ్యం ఏర్పడుతుంది. డబ్బు చిక్కుకోకపోతే క్రమంగా తిరిగి వస్తుంది. చట్టపరమైన విషయాల్లో విజయం. కోర్టు కేసుల విషయాలు ఎక్కువగా కాలం ఉండకూడదు. దీనివల్ల బృహస్పతి సహాయపడుతుంది. నిజానికి మద్దతు లభిస్తుంది. ఇక్కడ అనవసర విషయాల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతికూల ప్రభావాలు. అధిక నమ్మకం ఉండడం నష్టాన్ని కలిగించవచ్చు. కొంతమంది అవసరానికి మించిన నమ్మకం ఉంచడం వల్ల నష్టపోతారు. ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు మళ్ళీ ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకు వాయువు బరువు పెరగడం, అలసట, రోగనిరోధక శక్తి బలహీనపడడం. ఈ విషయాలు పెద్దవిగా అనిపించవచ్చు, కానీ జీవితాన్ని నెమ్మదిగా చేస్తాయి. ఆఫీస్ రాజకీయాల్లో చిక్కుపోయే ప్రమాదం. బృహస్పతి బలహీనంగా ఉంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. మీ సొంత శ్రమ యొక్క పూర్తి ఫలితం లభించదు. రుణం పెరగవచ్చు. తప్పు చోట డబ్బులు చిక్కుపోయినప్పుడు రుణం ఇచ్చిన తర్వాత డబ్బు ఆలస్యంగా తిరిగి వస్తుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం. ఇల్లు, ఆరోగ్యం లేదా చట్టపరమైన ప్రణాళికలు లేని ఇటువంటి ఖర్చులు రావచ్చు. ఆరవ భావంలో బృహస్పతి యొక్క ప్రభావాన్ని మంచిగా నిర్వహించడానికి సులభమైన చర్యలు. గురువారం పసుపు బట్టలు ధరించడం మరియు పసుపు వస్తువులను స్నేహితులను దగ్గర ఉంచండి, స్నేహితులకు ఇవ్వండి. బృహస్పతి శక్తిని బలోపేతం చేస్తుంది. పసుపు పప్పు అంటే బఠానీలు కానీ శనగపప్పు లేదా హల్వా అవసరం వారికి పెట్టండి. దానం చేయడం వల్ల గ్రహాలు ప్రశాంతంగా ఉంటే ప్రతికూలత తగ్గుతుంది. ప్రతి గురువారం తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇది చాలా ప్రభావవంతమైన చర్య. గురువారం ఇంట్లో పూజ లేదా ధ్యానం చేయండి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. బృహస్పతి మంత్రం. ఓం భృం బృహస్పతి నమః మంత్రం జపం చేయండి. రోజు 11 సార్లు చేసే తేడా తప్పకుండా కనిపిస్తుంది. మరింత మంచి పనులు చేయండి. ఎవరికైనా సాయం చేయడం, తప్పు విషయం నుండి దూరంగా ఉండడం, ఇవన్నీ బృహస్పతిని తక్షణం బలోపేతం చేయండి. తేలికపాటి పసుపు లేదా బంగారు రంగు ఇంట్లో, ఆఫీసులో వేయండి. ఈ రంగు బృహస్పతి శక్తిని చురుకుగా ఉంచుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.